వివాహిత రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 20 లక్షలు పరిహారం ఇస్తా అని చెప్పి పోయిన తర్వాత ఏం చేసిండు అంటే ఆయన ఇస్తా అన్న 20 లక్షలని కాస్త 14 లక్షలకు కుదించడం జరిగింది. అయితే జాతీయ పార్టీ నాయకులమని చెప్పే నాయకులంతా కూడా నారాయణపేట వివేకానంద పార్కు దగ్గర తక్కువలో తక్కువ అంటే కూడా నెల రోజులు దీక్ష చేసినారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు రాలేదు. అయితే అన్నగారు ఉండి మరి నా యొక్క రైతులు నష్టపోతూ ఉన్నారు. అయితే నీళ్లు రావడం సంతోషించదగ్గ విషయమే, కానీ ఈ యొక్క రైతు ఒక ఎకరం ఒకరికి ఉంటుంది, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, ఒకరికి 10 ఎకరాలకు ఉంటుంది. అయితే ఎకరం ఉన్న రైతు కూడా ఆ 14 లక్షలు తీసుకొని ఏం చేయలేడు. కాబట్టి ఎలాగైనా సరే దాన్ని ఒక 20 లక్షలకు పెంచే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామాల రైతులనందరినీ కూడా పోగు చేసి విషయం అంతా కూడా అన్ని గ్రామాలకు రైతులకు వివరించి తర్వాత ఏం చేసిరు అన్నగారు అంటే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితక్క గారికి అన్నగారు ఇట్లా మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మేడం ఇట్లా మాట ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు నారాయణపేట్ మీటింగ్ లోపల 20 లక్షలు ప్రకటన చేసి 14 లక్షలకు కుదించడం జరిగింది అంటే ఊటిన మేడం గారు అన్నగారికి ఒకటే చెప్పడం జరిగింది. శ్రీనివాస్ నువ్వు రైతులని అంతా అలర్ట్ చేయి, ఇమ్మీడియట్గా నేను కానుకుర్తి గ్రామానికి వస్తా, అక్కడ మాట్లాడదాము, రైతులని అలర్ట్ చేద్దాము, అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేసి అయినా సరే 20 లక్షలు తీసుకొచ్చే పూచి నాకు ముట్టింది అని చెప్పి అన్న యొక్క మాట మీదనే కల్వకుంట్ల కవిత గారు కానుకుర్తి గ్రామానికి రావడం జరిగింది. రైతులను అలర్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసిన వెంబడే 20 లక్షల ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అంతటి ఉధృతంగా తీసుకురావడానికి కారణం ఎవరు అంటే గవినెల శ్రీనివాస్ అన్న గారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి మన జిల్లాకు ఉండడం మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. కాబట్టి ఈ వ్యక్తిని మనం కూడా అసెంబ్లీకి పంపిస్తే ఈ గలం కూడా అక్కడ వినిపిస్తుంది. ప్రతి ఒక్క సమస్య మన నారాయణపేట్ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. అన్న అధికారంలో లేనప్పటికీ కూడా ప్రభుత్వం మెడలు వంచి 20 లక్షలు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న రైతులకు ధర్నా చేసినప్పుడు డీజీ గారు కలెక్టర్ గారు వెలిసి అన్న బెదిరుకుంటాడేమో అని చెప్పి నువ్వు ధర్నాలు చేస్తున్నావు, రైతులను రెచ్చగొడుతున్నావు, నిన్ను లోపలేస్తామంటే అన్నగారు ఒకటే చెప్పడం జరిగింది. నేను చెప్తలేనిది ఆ రోజు మీ ముఖ్యమంత్రి నారాయణపేటకు వచ్చి 20 లక్షలు ఇస్తా అని చెప్పిండు కాబట్టి రైతుల పక్షాన నేను పోరాడుతున్నా అని చెప్పి డీజీకి అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్తే ఇదే విషయం డైరెక్ట్ నేను ముఖ్యమంత్రికి చెప్పండి అంటే ముఖ్యమంత్రికి చెప్తే 20 లక్షల బెనిఫిషియర్ మన యొక్క రైతులకు పడ్డది. కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు కావాలా? కాబట్టి ఇప్పుడు పార్టీ యొక్క కార్యక్రమాలని అదేవిధంగా నారాయణపేట్ జిల్లా లోపల అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అని ప్రతి ఒక్క అంశాన్ని కూడా గౌరవ అధ్యక్షులు జి శ్రీనాన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.